మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. 51 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయగా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా వైసీపీ అంచెల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 63. అయితే ఇందులో 2 గైర్హాజరైనట్లు తెలుస్తోంది. గుంటూరు మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. 51 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయగా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా వైసీపీ అంచాల వెంకటరెడ్డికి 27 ఓట్లు పడ్డాయి. మొత్తం సభ్యుల సంఖ్య 63. అయితే ఇందులో 2 గైర్హాజరైనట్లు తెలుస్తోంది. గుంటూరు మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మొత్తానికి రమేష్, గుంటూరులో సంబరాలు చేసుకుంటున్నారు మన తెలుగు తమ్ముళ్లు. ఎక్కడ ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు? ఇంతకీ మేయర్ పీఠాన్ని అందుకున్న గుంటూరు అభ్యర్థి గురించి కూడా మరిన్ని అప్డేట్స్. రీనా, ఏదైతే మరి ఎట్టకేళ్ళకి కూడా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని కూడా లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారికంగా కూడా ఆయన్ని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం 63 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా మరి మేయర్ సీటు దక్కుతుందని ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన తర్వాత కూటమి అభ్యర్థిగా కూడా కోవెలమూడి రవీంద్రని ఆల్మోస్ట్ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటీవల ఏదైతే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఎన్నిక ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మొత్తం 63 మంది కూడా సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి 34 మంది కోవెలమూడి నానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీకి సంబంధించినటువంటి వెంకటరెడ్డికి 27 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 గైడ్ హాజరయ్యానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేళ్ళకి కూడా కూటమి అభ్యర్థిగా కూడా ఏదైతే కోవెలమూడి నానిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కోవెలమూడి నాని మొదటి నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో కూడా ఆయనకి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే గల్లా మాధవ్కి గత ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కూటమి సర్కారు పూర్తిగా కూడా కోవెలమూడి నానికి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కోవెలమూడి నాని మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఈ కోవెలమూడి నాని ఏదైతే మరి అభ్యర్థిగా ఎన్నిక చేసేంత వరకు కూడా మరి ఏదైతే కేంద్ర శాఖ మంత్రిగా ఉన్నటువంటి తమ్మసాని చంద్రశేఖర్ ఒక కీలక పాత్ర పోషించారు. ఏదైతే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందు కూడా మరి మేయర్ పాత్ర ఆయనది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే మరి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే కావటి మనోహర్ నాయుడిని ఏ విధంగా దించాలని కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా మరి ఎట్టకేలకు కూడా కోవెలమూడి నాని మేయర్ పీఠం ఎక్కినటువంటి పరిస్థితుల్లో అటు తెలుగు తమ్ముళ్ళు కూడా పూర్తిగా కూడా సంబరాల్లో అమరాన్ని అంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రీనా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.